కని విని ఎరుగని రీతిలో వినబోతున్నారు అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ వేదం ఒక అద్భుతమైనది, కానీ ఇది మహా జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ప్రస్తుత ఈ ప్రపంచం మరి రిసీవ్ చేసుకోలేకపోతుంది, అంగీకరించలేకపోతుంది, తీసుకోలేకపోతుంది. కారణం ఇది విదేశీ మతం అని, విదేశాలకు సంబంధించిన ప్రజ్ఞ. యేసుక్రీస్తు పుట్టింది ఈ ఖండంలోనే, మీ అందరికీ తెలుసు. ఆసియాలో, అమెరికాలో పుట్టలేదు ఆయన, ఇంగ్లాండ్లోనూ పుట్టలేదు. ఏమండి, అంటే యూరోప్ ఖండంలో పుట్టలేదు ఆయన, అమెరికా ఖండంలో పుట్టలేదు ఆయన, ఆస్ట్రేలియా ఖండంలో పుట్టలేదు. మన ఖండంలోనే పుట్టారు ఆయన, ఆసియా ఖండంలోనే. ప్రియులరా, అనేక మంది యువతరాన్ని చూడండి, పెంకితనంతో, రౌడీయిజంతో, గోటాయిజంతో ఎందుకు బ్రతుకుతున్నారో, ఎవరి కోసం బ్రతుకుతున్నారో తెలియని దశలో వారు ఎదుగుతున్నారు. ఈరోజు ఎవరు నేర్పించారు విశ్వవిద్యాలయాలలో దీని గురించి? లేదే శత్రువు గురించి చెప్పని ఈ పాఠాలు ఎందుకు? బ్రతుకుల గురించి, మెలకువల గురించి చెప్పని ఈ పాఠాలు ఎందుకు? 3 నాళ్ల ముచ్చట జానడి పొట్టను నింపుకోవటానికి వేలాది రూపాయలను జీతాలిచ్చి పోషించుచున్నదే ఈ నెట్వర్క్. ఎందుకో తెలుసా? ఒక క్షణమైన దేవుని కొరకు నువ్వు ఆలోచించకూడదని. అసభ్యకరమైన మానవ అవయవాలను బయట పెట్టుకునే దుస్తులను ధరించుకొని, అసభ్యకరమైన భంగిమలతో చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కేవలము శరీరాన్ని ఆడించటమే కాదు, నోట పలికిన ప్రతి బూతు మాట ఇది తప్పు అని, ఇది ఆపేయండని ఎవరైనా అడగగలుగుతున్నారా? ఎప్పుడో ఇంట్రెస్ట్ పోయింది, మనకు అన్న వాళ్ళకి పోయింది, మనకి పోయింది. ఒరే బైబిల్ పట్టుకుంటే అన్నం పెడతాదేట్రా, బడికి వెళ్ళరా అంటాడు ఈ సోంబేరిగాడు. ఏమంటాడంటే పిల్లాడికి ఏం చెప్తాడు? ఇదే కదండి చెప్తారు. క్రైస్తవ కుటుంబాలలో కూడా వాళ్ళ పిల్లలకు వాడు బోధించింది ఇదేంటి. అలాంటి క్రైస్తవ కుటుంబాలలోని పిల్లలను ఏదో మీ ఉన్నత చదువులు చదివిస్తున్నామని అనుకుని బుద్ధి లేని మాట ఇంకెప్పుడు అనకండి. ఈ కాలంలో పుట్టిన నేను నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రపంచంపై విజయ బావుట ఎగరవేసినప్పుడు అడ్డొచ్చే ప్రతి వాడు ఇది ఆపలేడు. నిజమే ఇది